ఎస్ కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్ నమస్తే అండి. ఈ కార్ రేస్లో అసలు ఈ కార్ రేస్ ఏంటి, అసలు ఇందులో ఈ కేసు ఏంటి, అసలు ఇలా ఈ కేసులో అసలు అవినీతే జరగలేదు ఈ రేస్లో అని చెప్తూ కేటీఆర్ వర్షన్ వినిపిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇంత కాన్ఫిడెంట్గా ఏసీబీని నియమించి ఇందుకు సంబంధించి విచారణ జరిపించి ముందుకు వెళ్తుంది. 9 నెలల పాటు ఈ కేసు విచారణ అనేది కొనసాగుతుంది. మరి ఇప్పటికే అటు కేటీఆర్ను 3 సార్లు, ఇటు అరవింద్ కుమార్ను 2 సార్లు కూడా విచారించిన పరిస్థితులు చూసాం. ఇందుకు సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ కేటీఆర్ను, అరవింద్ కుమార్ను, అటు బిఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు అసలు ఏ మలుపు తిరుగుతుంది, అసలు ఈ కార్ రేసు వెనుక ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ నుంచి కూడా అనుమానాలు రేకెత్తే విధంగా, అవినీతి జరిగే విధంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకున్నాడు అనేది సుస్పష్టంగా కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మేడం, గత 9 సంవత్సరాలైన 6 నెలలు మంత్రిగా తీసేస్తే మధ్యలో 9 సంవత్సరాలలో సుమారుగా 8 నుంచి 9 శాఖల మంత్రిగా చేసిండు. ఏ ఒక్క శాఖను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేడు కేటీఆర్ గారు. ప్రతి దాంట్లో మైనింగ్ శాఖ తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, మున్సిపల్ శాఖ తీసుకున్నా, ఏ శాఖలో తీసుకున్నా ప్రతి దాంట్లో డబ్బులున్న శాఖ తీసుకోవాలా, అది కొల్లగొట్టగానే ఇంకో శాఖ తీసుకోవాలి. తండ్రి అడ్డంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడని కానీ అడ్డగోలుగా వివరించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు. ఇక్కడ కూడా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అది కూడా ఏదైనా మనము సమస్యను మాట్లాడాల్సి వస్తే అక్కడ అవినీతి ఎంత జరిగింది అనేది కాదు, ఒకరం ఒక సిస్టంలో పనిచేయాల్సిన టైంలో ఆ సిస్టాన్ని ప్రాపర్గా పనిచేశాడా లేదా, లేకపోతే దానికి బాధ్యులు ఎవడు, అధికార దుర్వినియోగం చేశాడా, 46 కోట్లలో ఎంత అవినీతి జరిగిందనేది కాదు. ఇది ఒక్కటాన్ని చూస్తే ఈరోజు కేటీఆర్ గారు 9 సంవత్సరాలలో శాఖలలో పనిచేసింది. ప్రతి శాఖ మీద ఆయన నుంచి పోయిన నిధులన్నిటి మీద కూడా ఇప్పుడు ఏసీపీ విచారణ జరపాలి. కాంగ్రెస్ పార్టీ జరిపితేనే అది ఇంకా కొంత కేటీఆర్ గారి అవినీతి బయటకు వస్తుంది. కానీ మన మీద ఒక కేసు కాదు, అవినీతి జరిగింది. దాని మీద కేటీఆర్ గారు ఆ కేసును చిన్నది చేసి చూపించడానికనో, దాన్ని ప్రజలను తప్పుదో పట్టించడానికనో ప్రతి సందర్భంలో ఏ విషయంలో ఎంత గట్టిగా స్పందించిన వ్యక్తి. ఈ ఫార్ములా 1 కేసుది విలేకరులు అడిగినా అడగకపోయినా ఈయన ఆ కేసు ఏంది, లోటపీస్ కేసు ఏంది, నన్ను అరెస్ట్ చేసుకుంటారా, చేసుకోండి, లైవ్ డిటెక్టర్కు రండి, మీరు రండి, నేను వస్తా, ఇదంతా నీకు అవసరం లేదు. బిజినెస్ రూల్స్ కరెక్ట్ పాటించినవా లేదా, నీకు ఆ అధికారం ఉన్నదా లేదా, నువ్వు డైరెక్టివ్ కనుక చేస్తే అక్కడ అవినీతి జరిగినా జరగకపోయినా నీ మంత్రి పదవిని దుర్వినియోగం చేశావు కాబట్టి దానికి నువ్వు బాధ్యత వహించవా, అది పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అంశం కేటీఆర్ గారి మీద ఉంటుంది. అదంతా పక్కకు పెట్టేసి ప్రజలను పక్కదో పట్టించే విధంగా చూపించడము, ఆయన చేసిన తప్పును చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయడం ప్రజలను, ఇదంతా కూడా కేటీఆర్ గారి విజ్ఞతకు వదిలేయాల్సిన అంశం అనుకుంటున్నారేమో కానీ అది కాదు. కాబట్టి ఇప్పటికీ ఆయన సుమారుగా 9 శాఖలలో 9 ఏళ్లలో పనిచేశాడు. కాబట్టి ప్రతి ఒక్క శాఖ మీద దర్యాప్తు జరపాలి. ఆయన తీసుకునేటప్పుడు ఏ ఒక్క శాఖలో మేరైనా చూడండి, గ్రామీణ శాఖలో చూసుకున్నప్పుడు పంచాయతీ శాఖలో విపరీతమైన నిధులు ఉండే. ఆయన సంవత్సరంన్నర చేసిన తర్వాత ఆ నిధులు పూర్తిగా దారి మళ్ళినాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్ళించేసి అవినీతి చేశాడు. దాని తర్వాత మైనింగ్ దాంట్లో కూడా మీరు కరీంనగర్, భూపాలపల్లి అక్కడ మొత్తం కూడా మైనింగ్ అంతా అక్రమార్కుల చేతిలో పెట్టేసి దండుకొని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు మరో ఇంకో శాఖకు వెళ్ళడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపితే కేటీఆర్ గారి భాగోతం మొత్తం బయటకు పడుతుంది. కానీ ఈ ఒక్క కేసు తోటి కనుక మీరు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను కానీ మీరు నమ్మించలేరు. ప్రతి దాంట్లో ఆయన అవినీతి ఉంది. ఆ అవినీతిని బయటకు తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.